నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్స్ విషయానికి వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ చాలా పెద్ద పెట్టుబడి. సో అదే ఇన్వెస్ట్మెంట్స్కి మనము ఇంపార్టెన్స్ ఇస్తాము. కానీ ఆ ఇంపార్టెన్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడే ఇస్తాం, కానీ ముఖ్యంగా వాటిలో నుంచి ఒక రాబడి తెచ్చుకోవాలి అంటే దానికి ఒక డిసిప్లిన్ ఉంటుంది. ప్రతిసారి మనం డిసిప్లిన్ అంటూ ఉంటాము. బట్ ఆ డిసిప్లిన్కి ఒక పద్ధతి, ఒక మ్యాథమెటికల్ స్టైల్ కానివ్వండి, లేదా ఒక జనరల్ ఒక రూల్ అనేది కానీ ఏదైనా ఆన్ పేపర్ ఉంటుందా? ఆన్ పేపర్ ఉండాలి అంటే ఎస్, దానికోసం కావాల్సిందే మెట్రిక్స్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఫైనాన్షియల్ మెట్రిక్స్. సో మనం మాట్లాడుకుంటున్నాము ఈ ఎపిసోడ్లో. అసలు చాలామంది అంటుంటారు, నేను చాలా సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, చాలా నెలల నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను, బట్ ఒక రిటర్న్ అసలు ఎంత వస్తుంది? నేను నెలకు 1% సంపాదిస్తున్నానా, లేదంటే సంవత్సరానికి 100% సంపాదిస్తున్నానా? అలాంటి కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ని క్లారిఫై చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ అ డిసిప్లిన్ ఇన్ ప్లేస్. కానీ ఆ డిసిప్లిన్ పేరే ఫైనాన్షియల్ మెట్రిక్స్. ఎందుకంటే మీరు సంపాదిస్తున్న ప్రతి రూపాయికి ఒక లెక్క అనేది ఉంటుంది. ఏ కంపెనీలో ఉద్యోగం చేసినా ఆర్ ఏ బిజినెస్ చేసినా కానీ మీకు రిసీవబుల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మీకు వచ్చే లాభాలు బిజినెస్లో, లేదంటే మీకు వచ్చే మంత్లీ శాలరీ. సో మంత్లీ శాలరీగా ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే అందులో నుంచి ఒక ఎక్స్ అమౌంట్ మీకు శాలరీగా మీకు ప్రతి నెల రావాల్సిన డబ్బులో కొన్ని నెలలు మీకు కొన్ని అమౌంట్స్ కట్ అయ్యేసి వస్తాయి. కొన్నిసార్లు యాబ్సెంటిజం ఎక్కువ ఉన్నా కానీ దానివల్ల కూడా అమౌంట్స్ కట్ అవుతాయి. అండ్ దాంతోపాటే ఆ పిఎఫ్ కానివ్వండి, ఈఎస్ఐ కానివ్వండి, ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ కైండ్ ఆఫ్ డిడక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ అవుతూ మీకు ఎవ్రీ మంత్ ఒక నెట్ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇదంతా దేనివల్ల అనుకుంటున్నారు? దానికి కూడా ఒక మెట్రిక్స్ అనేది ఉంటుంది, ఒక పారామీటర్ అనేది ఉంటుంది. సో ప్రతి డబ్బు రిసీవబుల్కి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కనే మనము మెట్రిక్స్ అంటాం అనమాట. సో ఈ మెట్రిక్స్ ప్రకారంగా మనం చూసుకుంటే, సరే సంపాదన విషయానికి మాట్లాడినప్పుడు ఒక శాలరీ ఒక పద్ధతి ప్రకారంగా వస్తుందని చెప్పేసి తెలుసుకుంటున్నాము, చూస్తున్నాము కూడా ప్రతి నెల. కానీ పెట్టుబడి పెట్టాక ఎటువంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తున్నాయి, ఆ రిటర్న్స్కి అసలు ఎగ్జాక్ట్లీ దాని ఒక్కొక్క రూపాయి, ఒక్కొక్క నయా పైసా మనకు వస్తున్న క్రెడిట్ అనేది అకౌంట్లో ఏదైతే ప్రాఫిట్ వస్తుందో దాన్ని మనము ఎలా గమనించాలి? ఎందుకంటే ప్రతి నెల మీరు ఆర్ ప్రతి వారం మీరు మీ ఇంపార్టెంట్ పనులను వదులుకోవాల్సి వస్తుంది. మీ బిజినెస్ అయినా, మీ జాబ్ అయినా, మీ పర్సనల్ వర్క్ అయినా అన్నీ పక్కన పెట్టేసేసి ప్రతి శని ఆదివారాలు ఒక రోజున టైం తీసేసి కొన్ని గంటలు మీరు కూర్చుంటారు. నేను ఈ వారంలో ఎంత సంపాదించాను నా పెట్టుబడిలో, డైరెక్ట్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో. అది మీరు ఈటీఎఫ్లు కొంటున్నారా, మ్యూచువల్ ఫండ్ కొంటున్నారా, లేదా మీరు దాంతోపాటే ఎక్విటీ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా, ఆర్ స్పెక్యులేషన్ చేస్తున్నారా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. సో ఇవన్నీ కూడా మనం ముఖ్యంగా చూసుకుంటే ఇవన్నిటికీ ఒక లెక్క ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాసెస్. మనం ఇంతే చూస్తాం, కానీ ప్రాఫిట్ అండ్ లాసెస్తో పాటు మనకు కావాల్సింది ఆ ఫైనాన్షియల్ మెట్రిక్స్ మీకు ఇన్ ప్లేస్ ఉందనుకోండి. మీకు ప్రతి వారం గంటలు కూర్చొని తల బాదుకునే బదులు మీకు ఒక సిస్టమేటిక్ వేలో మీకు కనబడుతుంది. అది ఎగ్జాక్ట్లీ నేను అమౌంట్ ఎంత డెబిట్ చేసుకున్నాను నా అకౌంట్లో నుంచి ఇన్వెస్ట్మెంట్గా, అండ్ నా అకౌంట్లోకి ఎంత క్రెడిట్ వచ్చింది, అది నయా పైసాతో సహా మనకు తెలియాలి అంటే ఎస్, యూ నీడ్ టు హ్యావ్ అ బెంచ్ మార్క్ ఇన్ ప్లేస్ అనమాట. బెంచ్ మార్క్ ఎందుకు అంటాము? సో ముఖ్యంగా మనం చూసుకుంటే యాక్చువల్గా ఇది యూజ్ ఎందుకు చేస్తారంటే ఫర్ మెజర్స్ టు గెయిన్ ఫ్రమ్ అ ఇన్వెస్ట్మెంట్ కైండ్ ఆఫ్ అ ఎక్స్పీరియన్స్. అంటే ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఒక ప్రాజెక్ట్ లాగా అనుకోవచ్చు. అది ఎందుకంటే మీరు ఫ్యూచర్ ఒక మోటో ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ కోసం మీరు ముఖ్యంగా మీరు చాలా కష్టపడుతున్నారండి. ఎవ్రీ డే మనం చూసుకుంటే ప్రతి మనిషి, అది ఆడ మగ అని కాకుండా ప్రతి వాళ్ళు కూడా రూపాయి కోసం కష్టపడుతుంటారు. సో కానీ ఆ కష్టాన్ని మనం ఒక రెస్టారెంట్లోనో ఒక సినిమాలోనో ఖర్చు పెట్టేటప్పుడు ఒక్కసారి కూడా మనం ఆలోచించాం. కానీ పెట్టుబడి విషయాలకు వస్తే ఖచ్చితంగా మనం ఆలోచిస్తాం. కానీ ఒక రెజల్యూషన్ అనేది లేదు, ఒక సొల్యూషన్ లేదు, ఒక క్లారిటీ అంటూ ఉండదండి. అందరూ డబ్బులు పెడుతున్నారు, కానీ లక్షలు పెట్టిన కొద్దీ మీకు వేలల్లో ఇన్కమ్ వస్తుందా, వందల్లో వస్తుందా, లేదంటే లక్షల్లోనే సంపాదిస్తున్నారా అన్న క్లారిటీ లేనప్పుడే ఈ క్లారిటీ మీకు కంపల్సరీగా అవసరం ఉంటుంది. ఈ డిసిప్లిన్ పేరే ఫైనాన్షియల్ మెట్రిక్స్. సో లెట్స్ లెర్న్ అ లిటిల్ మోర్ ఈ వీడియోలో. సో ఒక మెట్రిక్ని ఒక స్పెసిఫిక్ మెజర్మెంట్ అంటారనమాట ఫర్ క్యాల్కులేషన్ అసోసియేటెడ్ విత్ పర్ఫార్మెన్స్. అదేంటి? అసలు నా డబ్బు నేను పెట్టాక నాకు స్టాక్ మార్కెట్లో స్టాక్ పర్ఫామ్ చేసి పెట్టాలి కదా నా డబ్బులు, నేనెందుకు పర్ఫామ్ చేయాలి దానికోసం అనుకుంటున్నారా? ఒక విషయం అండి, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెసిషన్కి వస్తారు. నేను టీసీఎస్లో పెట్టాలా, రిలయన్స్ ఇండస్ట్రీస్లో పెట్టారా, ఎస్బీఐ షేర్స్ కొనాలా అంటే ఆ డెసిషన్ని ఎవరు తీసుకుంటున్నట్టు, ఆ రీసెర్చ్ ఎవరు చేస్తున్నట్టు, అది మీరే చేస్తున్నారు.
ప్రతి ప్రేక్షకులు యాజ్ అ ఇన్వెస్టర్గా ప్రేక్షకులు ఎవరైతే ఇప్పటిదాకా ఈ వీడియో చూడలేదో దయచేసి మీరు ఒకవేళ చూస్తున్నట్టుగా ఈ వీడియో మీకు తెలిసిందనుకోండి, తప్పకుండా మీ వెల్ విషర్స్, మీ ఫ్రెండ్స్, మీ గ్రూప్స్ అన్నిటికీ వైరల్ చేయండి ఈ వీడియో. ఎందుకంటే దిస్ ఈజ్ వెర్ ద సీక్రెట్ లైస్. ఈ సీక్రెట్ మీ చేతుల్లోకి వచ్చిందనుకోండి, మీకు అసలు ఎవరి సహాయం అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పర్ట్ అవసరం కూడా లేదండి. యూ క్యాన్ డూ మ్యాజిక్ అండ్ వండర్స్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ మెట్రిక్స్ అనమాట. సో ఈ ఫైనాన్షియల్ మెట్రిక్స్లో ముఖ్యంగా మీరు డెసిషన్ ఎప్పుడైతే తీసుకుంటారో ఒక స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నది, ఆ స్టాక్ అక్కడ నుంచి పర్ఫామ్ చేయాలి కదా, అంటే మీ డెసిషన్ రిజల్ట్ అనేది పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మీకు పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా, నెగిటివ్ రిజల్ట్ వస్తుందా అన్నదే చాలా ముఖ్యం. సో పాజిటివ్ రిజల్టే వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాజిటివ్ రిజల్ట్ని మనము పర్ఫార్మెన్స్ లాగా తీసుకుంటాం అనమాట. అది నెగిటివ్ రిజల్ట్ అయినా కానీ బ్యాడ్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. సో పర్ఫార్మెన్స్ మీరు ఇక్కడ తప్పకుండా మీరు భాగాన్ని మీరు పంచుకుంటున్నారు. మీ పర్ఫార్మెన్స్, మీ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అనే దానికి మీకు ఇది మెజర్మెంట్ చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేశారండి. ఆ 10లో మీరు ఒక ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ 10 కంపెనీస్లో నుంచి ఒక 2 కంపెనీస్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి, మిగతా 8 కంపెనీస్ బాగా అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయండి. కానీ ఎగ్జాక్ట్లీ ఫస్ట్ మంత్లో మీకు 8 కంపెనీస్ పర్ఫార్మెన్స్ వల్ల చాలా మంచి రాబడి వచ్చింది, ఎందుకంటే మిగతా 2 కాబట్టి అది ఈజీగా రాబోయే నెలలో రికవర్ అయిపోతుంది. కానీ మార్కెట్స్ అక్కడి నుంచి పడడం మొదలయ్యాయి. మీ ఆ 8 బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్లో నుంచి కూడా ఇప్పుడు మొత్తానికి 5 పర్ఫార్మెన్స్ వచ్చేది సెకండ్ మంత్కి. సో సెకండ్ మంత్లో మీకు 5 ఓన్లీ బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఉంటే మిగతా అండర్ పర్ఫార్మ్ చేసినవన్నీ అది 10. సో ఆ 10లో నుంచి మీకు 5 మాత్రం మీకు ఖచ్చితంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ 5 మాత్రం బ్యాడ్ పర్ఫార్మెన్స్. సో 5 బ్యాడ్ పర్ఫామ్ చేస్తున్నాయంటే దానికి అర్థం ఏంటి అంటే మార్కెట్స్ బ్యాడ్గా పర్ఫామ్ చేస్తున్నాయి కాబట్టి నా పోర్ట్ఫోలియో కూడా బ్యాడ్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ వస్తుందండి మెయిన్ కిటుకు. 2 స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేసినంత వరకు అసలు ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే మీ బ్యాలెన్స్లో ఉన్న 10 స్టాక్స్లో నుంచి కరెక్ట్గా 5 స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి, మిగతా 5 స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి అంటే ఆ బ్యాలెన్స్ అనేది అక్కడ దెబ్బతింటుంది. అంటే మీకు 5 స్టాక్స్ సంపాదించిన పెట్టిన డబ్బులన్నీ మీ మిగతా 5 స్టాక్స్ ఆ డబ్బుల్ని కాస్త తీసుకెళ్ళిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా నెగిటివ్గా వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఇంకా థర్డ్ మంత్లో మీకు 8 to 9 స్టాక్స్ అండర్ పర్ఫామ్ చేస్తాయి, ఓన్లీ 1 or 2 స్టాకే అవుట్ పర్ఫామ్ చేస్తుంది మీ పోర్ట్ఫోలియోలో. దానికి అర్థం ఏంటి? సో స్లోలీ ఈ గేజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు చూడండి, చర్నింగ్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్, అండర్స్టాండింగ్ ఆఫ్ లాసెస్ అంటారు కదా. ఇక్కడ ఇదంతా పెద్ద విషయం అండి, మాకు అర్థమైపోతుంది. మీరు అన్నారు 10 స్టాక్స్ 2 అండర్ పర్ఫామ్ అన్నారు, తర్వాత సెకండ్ మంత్లో 5 అండర్ పర్ఫామ్ అన్నారు, తర్వాత థర్డ్ మంత్లో 7 to 8 అండర్ పర్ఫామ్ అన్నారు. అది పెద్ద విషయం ఏం కాదు. బట్ ట్రస్ట్ మీ, మీరు ఒక ఎక్సెల్ షీట్ వాడండి. మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలండి, మీరు కంప్యూటర్లో ఈజీగా వాడచ్చు. ఇవాళ రేపు కంప్యూటర్ కూడా అవసరం లేదు, మీ మొబైల్ ఫోన్లోనే మీరు ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఎక్సెల్ షీట్ యాప్. అందులో మీరు కొన్న ప్రైస్ వేసుకోండి, పైన డేట్ ఉంటుంది, మీరు కొన్న కంపెనీ పేరేంటి, ఎన్ని షేర్స్ కొన్నారు, ఏ డేట్ నాకు కొన్నారో, వీలైతే చాలామంది టైం కూడా పెట్టుకుంటారు, అది మీ ఇష్టం. బట్ డేట్, మంత్, ఇయర్, కంపెనీ నేమ్, ఎన్ని షేర్స్ కొన్నారు, ఏ రేట్లో కొన్నారు, ట్యాక్సెస్ ఎంత పడ్డాయి, టోటల్గా మీకు గ్రాస్ పర్చేస్ ప్రైస్ ఎంత వచ్చింది, అవన్నీ కాస్త మీరు చూసుకుంటే రాబోయే రోజుల్లో ఇన్ డీటెయిల్డ్గా డే 1 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాక 1 month అయ్యాక సెకండ్ మంత్ పర్ఫార్మెన్స్, అక్కడ మీరు 8 స్టాక్స్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు 100 రూపీస్లో ఒక స్టాక్ కొన్నారు, అది కాస్త 110కి వెళ్ళింది. రెండోది ఇంకొక 150లో కొన్నారు, అది కాస్త 170కి వెళ్ళింది. అంటే మీరు ఇక్కడ 10 రూపీస్ ప్రాఫిట్, 20 రూపీస్ ప్రాఫిట్. సో అలాగా ప్రతి నెల మీరు చూసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ప్రతి రాత్రి నిద్ర లేకుండా కష్టపడే అవసరం లేదు, మీరు హ్యాపీగా నిద్రపోవచ్చు. ఎందుకంటే మీరు పడుతున్న కష్టాన్ని కాస్త ఆ రిజల్ట్ అనేది మీకు ఆ ఫైనాన్షియల్ మెట్రిక్స్లో క్లియర్గా తెలుస్తుంది. సింపుల్ మెట్రిక్స్ అండి ఇవన్నీ. మీరు ఫైనాన్షియల్ మెట్రిక్స్ అంటే ఏదో పెద్ద న్యూయార్క్లో స్టాక్ ఎక్స్చేంజ్లో వాడతారేమో, లండన్లో వాడతారేమో, అలాంటి వర్డ్స్ కాదండి. ఇట్స్ అ వెరీ సింప్లిఫైడ్ మేనర్ లాంగ్వేజ్ అనమాట. మీరు పిల్లలకి ప్రతి నెల ₹1, ₹10 యాజ్ అ పాకెట్ మనీ ఆర్ సేవింగ్స్గా మీరు ఇస్తున్నారు, కానీ దానికి మీరు లెక్క అడుగుతారు ప్రతిసారి. సో మిమ్మల్ని లెక్క అడిగేది ఎవరు? మిమ్మల్ని మీరే లెక్క అడగండి, ఇంకెవరు అడగరు. ఎందుకంటే మీరు ఎర్న్ చేసుకుంటున్నప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని లెక్క అడిగే అవసరం లేదు, మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు లెక్క అడిగే అవసరం లేదు. సో మీకు మీరే జవాబుదారి అనమాట. యూ షుడ్ బి ఆన్సరబుల్ టు యోర్ కైండ్ ఆఫ్ అ హార్డ్ వర్న్ మనీ.
ప్రతిసారి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకా నేను దీంట్లో డెప్త్గా వెళ్ళబోతున్నాను. వీ హ్యావ్ ఫాలోయింగ్ ఎపిసోడ్స్ అనమాట. సో ఫైనాన్షియల్ మెట్రిక్స్ని అసలు ఒక పక్కా క్లారిటీతో మనం ఎలా చేసుకోవాలి అన్న విషయం మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్.